అరే బాబు, ఎవరైనా స్పీచ్ ఇచ్చే వాళ్ళు ఉంటే స్టేజ్ మీదకి వచ్చి ఇవ్వండి అమ్మా. ఇప్పుడు మాట్లాడకపోతే ఇంకెప్పుడు మాట్లాడతాం? నేను వెళ్ళి మాట్లాడతాను. ఏ రమేష్, మామ మీ పిల్ల పోతుందిరా. ఏ మామ, నేను స్కూల్లో 10 పాయింట్స్ తెచ్చుకుంటా. 10 పాయింట్స్ తెచ్చుకొని టీచర్స్కి, సార్స్కి, మా పేరెంట్స్కి మంచి పేరు తీసుకొస్తా. మీరందరూ కూడా మంచిగా చదువుకోండి, పిచ్చి పిచ్చి విషయాలు లేకండి. మంచిగా చదువుకొని పెద్దగా కలెక్టర్ అవ్వండి. మళ్ళీ మన స్కూల్కి మంచి పేరు తీసుకురండి. అర్థమవుతుందా నేను చెప్పేది? అసలు ఈ స్కూల్లో వెళ్ళాలంటే నాకు మస్తు బాధ అవుతుంది. అసలు ఈ స్కూల్లో ఎన్ని మెమోరీస్ ఉన్నాయి తెలుసా? ఈ మెమోరీస్ ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ సర్స్ ని, ఈ టీచర్స్ ని, ఈ చెట్లని, ఆ గేట్ ముందున్న కుక్కని అయితే అస్సలే మర్చిపోలేను. అది నేను రాగానే దడ్డిపోతుంది. అసలు దానికి నేను అంటే ఎంత ఇష్టము. మిస్ యూ గైస్, మిస్ యూ ఆల్. అబ్బాయిల నుంచి ఎవరైనా స్పీచ్ ఇస్తారా? ఇవాళ కూడా సైలెంట్ గానే ఉంటారా మీరు? స్టైల్ సికందర్ మోడల్ స్టేడియంల తత్తరిలే ఈలల్ పోరీల కేజీ కేకల్. 4 అవుతుంది సార్, భోజనాలు ఎప్పుడు పెడతారు? మాయ గప్చుప్ బండి టైం అవుతుంది అని సాగు కొడుతున్నాను. జల్ది పోవాలి, గిరాకచ్చే టైం అవుతుంది. 75 years later. అరే మామ, మనం 10th క్లాస్లో ఉన్నప్పుడు ఫేర్వెల్ పార్టీలా ఒక పిల్ల మనకు స్పీచ్ ఇచ్చింది చూడరా. అది ఇప్పుడు ఏం చెప్తుండ్రా? కలెక్టర్ అవుతా అన్నది ఏ డిస్టిక్ కలెక్టర్ అని తెలుసుకోరా. ఎక్కడిదిరా, అది ఫేర్వెల్ పార్టీ అయిన 2 రోజులకే పంప్చర్ షాప్ అంతా లేచిపోయింది. అది ఎక్కడ కలెక్టర్ అయిందిరా? దాని ముఖమైంది. మీరైతే ఫాలో కొట్టండి.